ప్రైవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తానన్నారు నారా లోకేష్. అందుకు ఆన్లైన్ మెకానిజంపై దృష్టి పెట్టా. ఎన్సీసీ డైరెక్టర్ ఏర్పాటుకు రక్షణ మంత్రి సోమకం. ప్రైవేట్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి ఆన్లైన్ మెకానిజం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో ఆట స్థలాలు, అగ్నిమాపక భద్రతా పరికరాల ఏర్పాటుకు గల నిబంధనలు, ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఎదుర్కొన్న సమస్యలు, పాఠశాలల్లో ఎన్సీసీ అభివృద్ధికి చేపడుతున్న చర్యలపై ఎమ్మెల్యేలు పంతం వెంకటేశ్వరరావు, వాల్మీకి పార్థసారథి అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ప్రైవేట్ స్కూళ్ల అనుమతులకు సంబంధించి ఫైర్ ఎన్ఓసిని అగ్నిమాపక శాఖ, బిల్డింగ్ పర్మిషన్స్ పంచాయతీ, లోకల్ బాడీస్ ఇస్తాయి. జీవో 88 ప్రకారం అడ్మిషన్లను బట్టి ఎంత ఆట స్థలం ఉండాలనే విషయమై నిబంధనలు ఉన్నాయి. ఈ జీవో ప్రకారం సరిపడినంత ఆట స్థలం లేకపోతే మున్సిపల్ గ్రౌండ్స్తో టైఅప్ కావచ్చు. అది కూడా అందుబాటులో లేకపోతే వేరే స్కూళ్లతో టైఅప్ కావచ్చని ఉంది. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన జీవోతో ఈ వెసులుబాటు కల్పించారు. ప్రైవేట్ స్కూళ్ల పర్మిషన్ల విషయంలో కొన్ని లోటుపాట్లు ఉన్నట్లు నా దృష్టికి వచ్చాయి. ఇందుకు ట్రాన్స్పరెంట్ మెకానిజం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఎన్సీసీకి సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఆట స్థలాల విషయంలో మార్పులు చేర్పులు చేయాలంటే జీవో 88 సవరణ తీసుకురావాల్సి ఉంది. 50% మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలో చదువుతున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని అనేక సంస్కరణలు చేపట్టాం. విద్యార్థుల మానసిక వికాసానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కీలక పాత్ర వహిస్తుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి పీఈటీలను నియమించే విషయమే సమీక్షిస్తున్నాం. క్రీడా స్థలాల విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ప్రైవేట్ స్కూల్ టీచర్ల జీతాల విషయమై ప్రైవేట్ యాజమానులతో సమావేశం కాగా కొన్ని పత్రాలు ఇచ్చేందుకు ప్రైవేట్ టీచర్లు నిరాకరిస్తున్నట్టు తమ దృష్టికి తెచ్చారు. ఏదేమైనా ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. వచ్చే వారం ప్రైవేట్ టీచర్లతో అధికారులు సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నట్లు మంత్రి లోకేష్ ఈ సందర్భంగా వెల్లడించారు.